ఏదో చేయమన్నట్టున్నానే. ఆ! ఆ! అది అంత లేదు. చేసావా అది? కొంచెం కొంచెం అయింది, ఎక్కువ అవ్వల. ఆ! ఇది అదిగో ఇలా వచ్చింది. హ్మ్. కానీ నేను ప్రాప్స్ అనేది యూజ్ చేయలేదు. ఏ కోడ్ ఓకే. సెటప్ చేసావుగా, ఆ ప్రాజెక్ట్‌ని అయితే సెటప్ చేయటం వచ్చింది గదా! హ్మ్. ఇది ఇది. ఎరా హ్మ్. 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 ప్రాజెక్ట్ సెటప్ చేయటం అయితే వచ్చింది గదా నీకు. వచ్చింది. ఫస్ట్ ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలి నువ్వు. అదే దానికెళ్ళు person.jsxకి. ఇదా? హ్మ్. ఇదా? అదే 2 ఒకటే. ఓకే. 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 డివ్ ఇచ్చావు, ఇమేజ్ ఇచ్చావు. సీఎస్ఎస్ అంతా ఎక్కడ రాసుకున్నావు? యాప్‌లోనా? ఇండెక్స్‌లోనా? యాప్‌లో. అంతే కరెక్టే. అక్కడ కోడ్ చూపించది person.jsx. ఇంగో ఇక్కడ ఇంకోటి మనం ఇండెంటేషన్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు చూడు నువ్వు. ఇండెంటేషన్ ఫాలో అయ్యేవాళ్ళు అంతేలే. కరెక్ట్. ఇది కొంచెం నేను 2 స్పేసెస్ పెట్టుకుంటా, నువ్వు 4 స్పేసెస్ పెట్టావు కాబట్టి అట్లా వచ్చింది. రియాక్ట్ లో ట్యాబ్ ఎన్ని స్పేసెస్ రా? ట్యాబ్ అంటే ఎన్ని స్పేసెస్ చెప్పు? 2 4 ఒక స్పేస్ వస్తది. 4 కదా? హ్మ్. ఒక్కటి కాదు 4 వస్తాయి. ట్యాబ్ అంటే 4 స్పేసెస్ వస్తాయి 4. జనరల్ గా. ఉమ్. ఓకే. ఓకే. రియాక్ట్ లో ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ లో ఇన్ జనరల్ లో చాలా వస్తాయి, చాలా స్టెప్స్ వస్తాయి, నెక్స్ట్ చాలా ఉంటుంది కాబట్టి రైట్ కి వెళ్ళిపోతా ఉంటుంది నువ్వు కొంచెం రాసిన. అందుకని ట్యాబ్ స్పేసెస్ 2 పెట్టుకుంటాం మనం, 4 పెట్టుకోం. ఓకే. అది ఎలా అంటే కింద చూడు స్పేసెస్ 4 అని ఉంది. ఇక్కడ కింద బ్లూ లైన్ ఉందా విఎస్ కోడ్ లో? స్పేసెస్ 4 అని ఉంది. దాని మీద క్లిక్ చేయి. చేంజ్ వ్యూనా? చేంజ్ ట్యాబ్ డిస్ప్లే సైజ్ మూడోది క్లిక్ చేయి. 2 పెట్టి అంతే. ఇప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టు, అదే రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్. ఇప్పుడు ఫార్మాటింగ్ గురించి నీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇలా పద్దాక నువ్వు ఫార్మాట్ చేయకుండా ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, అదే ఆటోమేటిక్లీ ఫార్మాట్ చేసేస్తుంది కంట్రోల్ సేవ్ చేసిన ప్రతిసారి. పేరు ఏంటంటే ప్రిటియర్. ప్రిటీ పిఆర్ఈ పిఆర్ఈ పిటిఐఆర్. అదే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోదాన్ని. ఓకే, ఆ ట్యాబ్ క్లోజ్ చేసి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి కంట్రోల్ షిఫ్ట్ పీ కొట్టు. ఫార్మాటర్ అని సెర్చ్ చేయి. ఓకే. సరే రైట్ క్లిక్ ఇవ్వు కింద. ఫార్మాట్ డాక్యుమెంట్ విత్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయి. ఇప్పుడు అదే ఉంది కదా, క్లిక్ చేయదాన్ని. అంతా నీట్ గా ఫార్మాట్ చేసేసి ఇది ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. అది అట్లా ఇక్కడ ఉంటుంది ఆ సెట్టింగ్. కాన్ఫిగర్ డిఫాల్ట్ ఫార్మాటర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయి. ప్రిటియర్ మీద ఒకసారి క్లిక్ చేసేవాళ్ళు అంతే. ఇంకా నుంచి నువ్వు ఫార్మాట్ చేస్తే ప్రిటియర్ వస్తుంది. ప్రిటియర్ చాలా నీట్ గా ఫార్మాట్ చేస్తాను, స్పేషల్ తీసేస్తుంది, చాలా క్లీన్ ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే app.jsxకి వెళ్ళి ఇక్కడ కాంపోనెంట్స్ హైలైట్ అవ్వట్లేదు నీకు సరిగ్గా, నాకు తెలిసి ఎందుకంటే కంట్రోల్ షిఫ్ట్ పీ కొట్టి కలర్ థీమ్ అని చెప్పి కలర్ థీమ్.
దానికి వెళ్ళి ఎంటర్ క్లిక్ చేయి. ఇప్పుడు క్లిక్ చేయి, మాకు డౌన్ యారో ఒకటి క్లిక్ చేయి, మాకు డౌన్ యారో ఒకటి. ఆ, ఇది ఎంటర్ కొట్టు ఇప్పుడు. ఇదేనా? ఎంటర్ కొట్టు. ఇప్పుడు చూడు, నీ కాంపోనెంట్ కి వేరే వేరే కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది కస్టమ్ కాంపోనెంట్. అవునవును, ఇక్కడ దాకా నాకు అదే రా అట్లా. ఇప్పుడు ఇక్కడ కూడా కంట్రోల్ వేసుకోవట్టు ఒకసారి, ఏం చేంజ్ అవ్వట్లేదా? సరే, కంట్రోల్ షిఫ్ట్ పి కొట్టి కంట్రోల్ షిఫ్ట్ పి. కంట్రోల్ షిఫ్ట్ పి. ఫార్మాట్ ఆన్ సేవ్ అని సెర్చ్. ఫార్మాటరా? ఫార్మాట్ ఆన్ సేవ్. ఫార్మాట్ FORMAT. ఫార్మాట్ FORMAT. ఫార్మాట్. లేదు ఎస్కేప్ కొట్టేసి, ఎస్కేప్ కొట్టు, కంట్రోల్ కామ కొట్టు. కంట్రోల్ కామా. ఇక్కడ సెర్చ్ ఫార్మాట్ ఆన్ సేవ్ అని సెర్చ్. ఫార్మాట్ ఆన్ సేవ్, అదిగో థర్డ్ ఆప్షన్, ఫార్మాట్ ఆన్ సేవ్, దాని మీద క్లిక్ చేయి. ఓకే, ఇప్పుడు తీసేసి ఈ ట్యాబ్ క్లోజ్ చేసి, ఇప్పుడు కంట్రోల్ కొట్టు. అది కంట్రోల్ కొట్టంగానే ఇప్పుడు నుంచి ఫార్మాట్ అయిపోతుంది. నువ్వు రైట్ క్లిక్ ఇచ్చి అక్కడ ఫార్మాట్ డాక్యుమెంట్ కొట్టాల్సిన అవసరం. ఓకే, ఇప్పుడు పర్సన్ అన్నావు, పర్సన్ అని ఎందుకు పెట్టారా? నాకు ఫస్ట్ అడాప్ట్ అవ్వక అలా పెట్టాను అంతే. ఓకే, ఇప్పుడు మామూలు కార్డ్ అని పెట్టేసి. సరే, వద్దులే ప్రస్తుతానికి అట్లానే ఉంచింది. కానీ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఒక కార్డు మల్టిపుల్ ఇక్కడ పెట్టేయడం. షార్ట్ కట్ చెప్తావు, కాదు పైకి వెళ్ళి నువ్వు ఏదన్నా లైన్ కాపీ చేసి అదే దాని కింద పెట్టాలనుకో, షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో. ఆల్ట్ షిఫ్ట్ నొక్కి పట్టుకొని డౌన్ యారోని ఒకసారి క్లిక్ చేయి. షార్ట్ కట్స్ నేర్చుకో. కంట్రోల్ కొట్టు. ఇప్పుడు చూసుకో ఒకసారి అవుట్పుట్. ఇంతే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నా, పాప్స్ యాడ్ చేస్తే కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రతి దాన్ని. గుర్తుందా సింటాక్స్? ట్రై చేయి రాయటానికి. అది నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఎక్కడ. మరి ఇక్కడ ప్రాప్స్ రాయాలనుకున్నాను. ఇక్కడ మనం ప్రాప్స్ ఇక్కడ ఏం రాస్తాం? బేసిక్ గా సైజ్ ఒక్కటే కదా. కస్టమర్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే ప్రైస్ కూడా మారుస్తాడు. ఓకే ఓకే, ఎలా రాయాలి రై? సైజ్ కామా ప్రైజ్, క్యాపిటల్ పి పెట్టు. ఇప్పుడు ఇది ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ లాగారా ప్రాప్స్ అంటే. కాకపోతే ఈ ఫంక్షన్ ఏంటి? కాంపోనెంట్. ఇది కాంపోనెంట్ కాబట్టి డైరెక్ట్ ఎట్లా రాయవు, బ్రేసెస్ లో పెడతావు. వీటి బ్రేసెస్ లో పెట్టాలా? కర్లీ బ్రేసెస్ పెట్టి చాలు. ఏం తీయకుండా కర్లీ బ్రేసెస్ లెఫ్ట్ కర్లీ బ్రేస్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు గుర్తొస్తుందా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ సైజ్ ని అక్కడి నుంచి పంపిస్తాం. ఈ సైజ్ ని ఇక్కడ వాడుకోవాలంటే ఎట్లా? వాటి పక్కన రాసుకోవటం అంతే, రైట్. ప్లేస్ లో రాస్తావురా అంతే. సైజ్ అనేది ఫస్ట్ సైజ్ అనేది ఏంటి? జావా స్క్రిప్ట్ వేరియబుల్ కదా. జావా స్క్రిప్ట్ వేరియబుల్ ని నువ్వు JSX లో రాయాలనుకుంటున్నావు అంటే దీంట్లో ఇట్లా రాయాలి. అది
జావా స్క్రిప్ట్ ఏదైనా జేఎస్ఎస్ లో రాయాలంటే బ్రేసెస్ లో రాయాలి. సేమ్ అట్లానే ప్రైస్ కూడా ప్రైస్ అలా రాస్తాం. అంతే పర్ఫెక్ట్. ఇప్పుడు అక్కడి నుంచి పాస్ చేసుకుంటావు సైజు, ప్రైజ్. ముందు కంట్రోల్ వేసుకొట్టు. యాప్ డాట్ జేఎస్ఎక్స్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా పాస్ చేస్తావు? అన్నొద్దు తీసే రెండో మూడో ఉంచు. ఆ. ఎలా పాస్ చేస్తావు ఇప్పుడు ఆ ప్రాప్స్ ని? ఇక్కడ రాసుకోవటమే. అంతే. ఫస్ట్ ప్రాప్ ఏంటి? సైజ్. సైజ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి రాయటం. సజెస్ట్ కూడా చేసి ఇస్తుంది. సైజ్ ఇక్కడ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇట్లా కింద రాసుకోవచ్చా లేకపోతే ఎంటర్ కొట్టేసి? అక్కడే రాయి, అక్కడే స్పేస్ ఇచ్చి ఓకే. ఇలా ఆర్గ్యుమెంట్స్ లాగా ఒక ట్యాగ్ లో అట్రిబ్యూట్స్ లాగా ఇది ఓకే. క్లాస్ నేమ్, ఇది నీ సొంత ట్యాగ్, నీ సొంత అట్రిబ్యూట్స్ లాగా అయిపోతాయి. అర్థమవుతుందా? నేను మర్చిపోయా, ఇట్లా రూపీ సింబల్ వేస్తుంటే ఇలా సపరేట్ గా పెట్టాల్సి వస్తుంది. అర్థం కావు. ఇప్పుడు ఇక్కడ రూపీ సింబల్ ఉంది చూసావా, ఉమ్, ఇది అవుట్పుట్ లో ఇలా పక్కన రావాలంటే నేను డైరెక్ట్ కొడితే ఇట్లా సపరేట్ గా రాస్తేనే వస్తుంది. అంతేగా మరి. సపరేట్ గా రాయాల్సిందే దాన్ని. నాకు అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఇప్పుడు ప్రైజ్ అనేది ఇట్లా ఉంది కదా, రూపీ సింబల్ ఉంది కదా, ఉమ్, నేను ఇక్కడే పెట్టేస్తుంటే రావట్లా. ఐ మీన్ ఇక్కడ దీని లోపల. అవును, ఎట్లా పెడతావు? అది స్ట్రింగ్ కదా. ఓకే. ఇప్పుడు ప్రైస్ అనేది ఏంటిదిరా? ప్రైస్ అనే టైప్ ఏంటి? ప్రైస్ టైప్ ఏంటి చెప్పు. ప్రైజ్ అనేది అక్కడ వేరియబుల్ లాగా. దాని టైప్ ఏంటి? వేరియబుల్స్ టైప్స్ ఉంటాయి కదా, ఆ ప్రైస్ టైప్ ఏంటి? నంబర్. నంబర్ కదా. నంబర్ పక్కన డైరెక్ట్ గా స్ట్రింగ్ ఎట్లా పెడతాను? ఓకే. స్ట్రింగ్ కూడా కాంకాటినేట్ చేయలేవు కదా, అందుకని సపరేట్ గా పెడతావు. ఆ రూపీ ఎక్కడి నుంచి పెట్టావు? గూగుల్లో. అట్లా కాకుండా సరే ప్రశ్న అట్లా follow చేయి. కీబోర్డ్ లో లేదు అది దేంతో. ఉండదు, కీబోర్డ్ లో ఉండదు. ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, హెచ్టిఎంఎల్ ఎంఎక్స్ అని. ఎంఎక్స్ ఓకే. కాదు, ఎంటిటీస్. హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. కంట్రోల్ ఎస్ కొట్టి సర్చ్ అవుట్పుట్. అంతే కదా. సిఎస్ఎస్ మార్చుకోవాలి కొంచెం. ఏంటది? సిఎస్ఎస్ కొంచెం ఇంకెందుకు లేరు అదంతా. ఓకే. ఆ కాన్సెప్ట్ అయితే అర్థమైంది. పాప్స్ ని ఎట్లా పాస్ చేయాలి, పాప్స్ ని ఎట్లా వాడుకోవాలి. ఏమంటావు? సరే, ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను నీకు. నీ స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. హలో హలో. చెప్పు. ఓకే.
ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఇదిగో ఇది కండిషనల్ రెండరింగ్. ఉమ్, ఇంకోటి ఏంటంటే నువ్వు కాంపోనెంట్ ని ఇక్కడే క్రియేట్ చేస్తావు. కాంపోనెంట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో చేసుకో ఇంకా నుంచి. ఓకే 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 ఒకటి చెప్పావు కరెక్టే. జస్ట్ ఆర్గనైజేషన్ పర్పస్ గురించి అట్లా చేసిన ఏం తక్కువ. అవుతుందా? అవుతుంది. ఇప్పుడు నువ్వు కొన్ని వెబ్సైట్లు చూసినట్లయితే ఏమున్నాయి ఉన్నాయి? యూట్యూబ్ ఉంది అనుకో. యూట్యూబ్ ఇక్కడ నేను లాగిన్ అయితే నా ఐడి కనపడుతుంది చూడు ఇక్కడ హెడర్ లో. అవును. ఒకవేళ నేను లాగిన్ అవ్వకుండా ఇన్కాగ్నిటో ఓపెన్ చేశాను అనుకో ఏమొస్తుంది? ఏదో ర్యాండమ్ గా చూపిస్తుంది. సైన్ ఇన్ అని అడిగిస్తే ఓకే. సైన్ ఇన్ అవుతే మన ప్రొఫైల్ ఫోటో చూపిస్తుంది. ప్రతి వెబ్సైట్ లో ఉంటుంది. అంటే ఏం చేస్తున్నట్టు మనం అక్కడ హెడర్ అంటాం దాన్ని. ఆ హెడర్ లో మనకి ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ నేమ్ ఏదైనా వచ్చు. సమ్ టెక్స్ట్ ఉంటే కొంతమందికి ఇమేజ్ ఉంటుంది అట్లా. అవును. ఇది ఎప్పుడు చూపిస్తాం? వాడు యూజర్ అనేవాడు లాగిన్ అయితేనే చూపిస్తాం అది కదా. అవును. యూజర్ లాగిన్ అవ్వకపోతే ఏం చూపిస్తాం? లాగిన్ అవ్వు అని చూపిస్తాం టెక్స్ట్. లాగిన్. అవునా? అవునవును. ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు ఇక్కడ ఒక కండిషన్ మీద ఆధారపడి ఉంది. ఇఫ్ ఎల్స్ అనే ఒక కండిషన్ మీద ఆధారపడి ఉంది. వాడు లాగిన్ అయితే ఇది చూపించు, లాగిన్ కాకపోతే ఇది చూపించండి. కండిషనల్ రెండరింగ్ అంటాం దాన్ని. రెండరింగ్ అంటే ఏంటి లేదు. రెండరింగ్ అనే పేరు చాలా చాలా సార్లు వాడాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి చాలా సార్లు వింటాం. రెండరింగ్ అంటే చూపించటం, చూపించటం, కనపడటం, స్క్రీన్ మీద కనిపించటం. కండిషనల్ రెండరింగ్ ఎందుకు? లాగిన్ అయితే ఒకటి చూపిస్తున్నాం. ఈ హెడర్ మాత్రం సేమే చూడు. హెడర్ సేమే, రెండు కేసెస్ లో హెడర్ సేమే. లోపల కాంటెంట్ చేంజ్ అవుతుంది. లాగిన్ అవుతే వాడి ప్రొఫైల్ చూపిస్తాం, లాగిన్ కాకపోతే ఇది కదా. సో దానికి మనం వాడే కాన్సెప్ట్ పేరు ఏంటంటే కండిషనల్ రెండరింగ్. ఇప్పటిదాకా నువ్వేం చేసావంటే ఇక్కడ డివ్, ఇక్కడ పీ ట్యాగ్లు ఇట్లా ఇక్కడే చూసుకున్నావు అంతా. నువ్వు JSX వరకే చూసావు ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ లో. అవును. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా రాయొచ్చు నువ్వు కోడ్. ఫంక్షన్ అంటే అదే కదరా.
ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ సమ్ ఉందనుకో, ఏ కామా బి తీసుకుంటావు. ఇక్కడ ముందు ఏదన్నా రాయొచ్చు నువ్వు, ఏదో ఒకటి రాసి లాస్ట్ కి రిటర్న్ ఏ ప్లస్ బి అంటావు. అవునా? అవును. ఇప్పుడు ఈ కేసులో ఈ రిటర్న్ జేఎస్ఎక్స్ అనేది దీనికి సమానం. దీని ముందు మనం ఏదన్నా చేసుకోవచ్చు, అంటే ఇక్కడ మనం ఏదన్నా చేయొచ్చు. ఓకే. మేజర్ అదే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే రెండర్ చేస్తున్నామో అది ఇక్కడ రాసే కోడ్ దాని మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ప్రెసెంట్ కి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక హెడర్ ని క్రియేట్ చేస్తాను. ఇది డివ్, ఇది హెడర్ అనుకో. ఏం చేయాలి అప్పుడు? క్లాస్ ని హెడర్ హెడర్ రిటర్న్ మనం పెరాన్సిస్ లో రాయాలన్నా ఇట్లా రాసేయచ్చు, స్ట్రింగ్ డైరెక్ట్ గా రాసేయచ్చు. నంబర్స్ అనుకో, నంబర్స్ ఇట్లా రాయాలి. రిటర్న్ లోపల రాసేది స్ట్రింగ్ డైరెక్ట్ గా రాసేయచ్చు రా, స్ట్రింగ్ టైప్ వరకు డైరెక్ట్ గా రాసేయచ్చు. ఓకే ఓకే పెట్టిన ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఓకే ఓకే ఓకే. ఇది హెడర్ కదా, ఫస్ట్ స్టైల్స్ రాద్దాం. డాట్ సిఎస్ఎస్కి వెళ్ళి డాట్ హెడర్ విత్ 100 విడబ్ల్యూ, హైట్ 100 పిక్సెల్స్, విజీ ఎలిమెంట్ వస్తుందిరా. రెడ్ పెట్టుకో తెలియాలి కదా ఫస్ట్ కాసేపటికి. ఆర్జీబీ రాద్దాం. 0.1 బోర్డర్ కోసం 1 పిక్సెల్ సాలిడ్ ఆర్జీబీ. హెడర్ వచ్చేసింది. ఇప్పుడు హెడర్ లో ముందు ప్రొఫైల్ పెడదాం. ప్రొఫైల్ అంటే ఏముంటుంది? ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది. ఇమేజ్ ట్యాగ్ వస్తే ఇమేజ్ ట్యాగే పెడదాం. ప్రొఫైల్ ఇమేజ్ ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు అది. నెక్స్ట్ దీనికి క్లాస్ నేమ్ ఇచ్చుకొని స్టైల్ చేద్దాం. ప్రొఫైల్ ఫోటో. ప్రొఫైల్ ఫోటో తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని దానికి స్టైల్ చేద్దాం. ప్రొఫైల్ ఫోటో విడ్త్ 50 పిక్సెల్స్, హైట్ 50 పిక్సెల్స్, బోర్డర్ రేడియస్ 50%. అంతే. కాకపోతే దీన్ని రైట్ కి తీసుకెళ్ళాలంటే ఎట్లా? బయటికి రైట్ సైడ్ కి తీసుకెళ్ళాలంటే మామూలుగా దాన్ని డిస్ప్లే ఫ్లెక్స్ కొట్టేసేసి స్పేస్ ఈవెంట్లీ కొట్టేసి పైన హెడర్ లో డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కాంటెంట్ ఎక్స్టెండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్. మీకు కొంచెం ప్యాడింగ్ ఇస్తే ప్యాడింగ్ టాప్ బాటమ్ 0, లెఫ్ట్ రైట్ ఒక 2 rem ఇచ్చుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్. అప్పుడు అట్లా కనపడాలి, లేకపోతే ఏం కనపడాలి? ఇంకా మేబీ H1 లో ప్లీజ్ లాగిన్ ఆర్ సైన్ చెప్పు. వాడికి అకౌంట్ లేకపోతే సైన్ ఇన్ కూడా కదా, లాగిన్ ఆర్ సైన్ ఇన్ పెట్టేసి సరిపోతుంది. బాడీ ఫాంట్ ఫ్యామిలీ మళ్ళీ టెక్స్ట్ వెయిట్ బోల్ట్ H2 కూడా టీ ట్యాగ్ పెడదాం.
హెచ్2 వద్దులే, బెటర్ హెచ్2 ఆర్ హెచ్3 పెట్టు. హెచ్3 పర్ఫెక్ట్. ఇప్పుడు ఏంటి మనకి ఏదర్ ఈ లాగిన్ అన్నా కనపడాలి, లేకపోతే ప్రొఫైల్ ఇమేజ్ అన్నా కనపడాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే కనపడాలి కదా. అవును, ఇది ఎప్పుడు కనపడాలి? నువ్వు లాగిన్ అయినప్పుడు. కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుందాం పైన, కాన్స్ట్ ఈస్ లాగ్డ్ ఇన్. ఫాల్స్ ఉంది అనుకో ఇనిషియల్లీ. ఇది మామూలుగా అయితే ఇట్లా పెట్టాం, కొంత ప్రాసెస్ ఉంటుంది లాగిన్ అయ్యాడా లేదా అని తెలుసుకుంటానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోకుండా ఇనిషియల్ గా మనం ఫాల్స్ అండ్ డమ్మీ వాల్యూ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈజ్ లాగిన్ అయితే ఏది రావాలి? ఇది రావాలి. లాగిన్ కాకపోతే ఇది రావాలి, అంటే ఫాల్స్ అయితే ఇది రావాలి. దానికి ఎట్లా రాస్తాం అంటే యూఐ ఫస్ట్ కర్లీ బ్రేసెస్ పెట్టుకో. కర్లీ బ్రేసెస్ లో ఈజ్ లాగ్డ్ ఇన్ అనాలి. ఈజ్ లాగ్డ్ ఇన్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాత అది ట్రూ అయితే ఏం రెండర్ అవ్వాలో అది పెట్టాలి, అంటే ఇది. మళ్ళీ కింద చెప్తాను నేను. ఇగో ఫస్ట్ కర్లీ బ్రేసెస్ పెట్టాలరా. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ వాల్యూ పెట్టాలి, బూలియన్ వేరియబుల్ పెట్టాలి ఇక్కడ. అంటే దాని వాల్యూ ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ ఉండాలి. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టి ట్రూ అయితే ఏం చేయాలి? ట్రూ అయితే ఏం రెండర్ చేయాలి? ట్రూ అయితే సపోజ్ నాకు ఈ డివ్ రెండర్ చేయాలి. ఓకే. ఫాల్స్ అయితే ఏం చేయాలి అంటే కోలన్ పెట్టి తర్వాత ఫాల్స్ అయితే ఏం చేయాలి? ఫాల్స్ అయితే ఈ పీ ట్యాగ్ రావాలి. సింటాక్స్ అర్థమైందా? మళ్ళీ చెప్తా చూడు. కర్లీ బ్రేసెస్ పెడతావు, బూలియన్ వాల్యూ పెడతావు, క్వశ్చన్ మార్క్ పెడతావు, ట్రూ అయితే ఏం చేయాలి? నెక్స్ట్ కోలన్ పెట్టి ఫాల్స్ అయితే ఇది. ట్రూ ఫాల్స్ అనేది దానికి ఎట్లా తెలుస్తుంది? ఇది అదే కదరా, ఇక్కడ పెట్టే వేరియబుల్ టైప్ ఏంటిది? బూలియన్ టైప్. బూలియన్ టైప్ అంటే ఏంటి? అక్కడ ట్రూ అన్న ఉంటుంది, ఫాల్స్ అన్న ఉంటుంది. ట్రూ ఉంటే ఇది వస్తుంది, ఫాల్స్ ఉంటే ఇది వస్తుంది. అంటే ఇప్పుడు అది ఎట్లా రాయాలి ఇక్కడ చెప్పు? ఈజ్ లాగ్డ్ ఇన్ క్వశ్చన్ మార్క్ డివ్ ఇమేజ్ గా లాగిన్ ఇన్, లాగ్ అయితే నెక్స్ట్ కోలన్ పెట్టి హెచ్3 పెట్టి చేయాలి. ఇక్కడ ఏదో అయిందంటావు, ప్రిటియర్ చేసి అది. సరే నువ్వు ప్రస్తుతానికి ప్రిటియర్ వాడద్దులే. అర్థం అవుతుందా నీకు? ఏంటి ఏం చేయలేం మనం. ఈ ట్యాగ్ కి పరాంథసిస్ లో పెట్టాం అంతే. పరాంథసిస్ లో పెట్టంటే మామూలుగా అయితే ఎలా ఇట్లా ఉండాలి మామూలుగా అయితే. దాని బదులు పరాంథసిస్ పెట్టింది, ఇది ఇంకా నీట్ గా చూపిస్తుంది అనమాట. అంతే. సింటాక్స్ అయితే అది బూలియన్ వాల్యూ క్వశ్చన్ మార్క్ తర్వాత ట్రూ అయితే ఏం కనపడాలి, నెక్స్ట్ కోలన్, ఫాల్స్ అయితే ఇది కనపడాలి. ఇప్పుడు ఏమొస్తుంది చూడు, లాగిన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ట్రూ పెడితే ఏం రావాలి? ఇమేజ్ రావాలి. దీన్ని కండిషనల్ రెండరింగ్ అంటాం. అంటే ఒక కండిషన్ మీద ఆధారపడి ఉంది ఏ యూఐ రావాలి, ఏ యూఐ కనపడాలి అని. ఇంకోటి ఉంది, సపోజ్ ఒకవేళ ఇక్కడ లాగిన్ అయ్యాడు అనుకో, వాడి పేరు పడాలి, వెబ్సైట్ పేరు పడాలి. కాకపోతే పీ ట్యాగ్ ఉందిరా, పీ ట్యాగ్ లో లాగ్డ్ ఇన్ అని పడాలి. ఇప్పుడు ఇక్కడ లాగ్డ్ ఇన్ అని ఉంది కదా, సరే పేరు పడేలాగా పేరు సపోజ్ కేఆర్కే అనుకో. లాగిన్ అయినప్పుడు మాత్రం ఇది పడాలి, లాగిన్ కాకపోతే ఏం పడాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి? ఎల్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు అలాంటి కేసెస్ లో ఎలా రాస్తాం అంటే
ఈజ్ లాగ్డ్ ఇన్ అంటే ట్రూ అయినప్పుడే ఏదో ఒకటి జరగాలి అని అనుకున్నాం అనుకో, డబుల్ %% పెట్టి రాస్తావు నీకు ఏది కావాలనుకుంటే అది. ఓకే. డబుల్ %% పెట్టి ఇది అంటే ఈజ్ లాగ్డ్ ఇన్ అయినప్పుడే ఇది రావాలి అని. ఓకే. ఇప్పుడు ఇది ఫాల్స్ ఉంటే ఏమొస్తుంది చెప్పు? లాగిన్ వస్తుంది. అంతే, అది రాదు. ఎందుకు? ఈజ్ లాగ్డ్ ఇన్ అయినప్పుడే ఇది అయినప్పుడే నేను చెప్తున్నట్టు డబుల్ %. ట్రూ అయినప్పుడే అది రావాలని చెప్తున్నా. అది అర్థమైపోయింది, అక్కడ ఏం కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ట్రూ అంటే అది సింపుల్. అర్థమైంది కాన్సెప్ట్. ఈరోజు కాన్సెప్ట్స్ ఏమేమి చెప్పుకున్నాము అనేది ఒక ట్రాక్ చేయగలిగితే బెటర్. అంటే క్లాస్ అయిపోయేసరికి ఈ రోజు ఏం కాన్సెప్ట్ చెప్పుకున్నావో నువ్వు చెప్పగలుగుతావా నాకు? సరే, ఈ రోజు నీ ఫస్ట్ ఇప్పటి వరకు ఇవాళ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది కండిషనల్ రెండరింగ్ అంటాం. కండిషనల్ రెండరింగ్ అనే వాటిని తెలుసుకున్నాం. కండిషనల్ రెండరింగ్ అయిపోయింది, ఇంకంతే. కండిషనల్ రెండరింగ్ టూ అయితే ఏం చేయాలి? ఇప్పుడు కాంపోనెంట్స్ కూడా అవ్వచ్చు. అర్థమవుతుంది కదా? ఇక్కడ కాంపోనెంట్స్ కూడా రెండర్ చేయొచ్చు. ఏ ప్రొఫైల్ ఏమైనా ఉంటే ప్రొఫైల్ కాంపోనెంట్. అర్థమవుతుందా? అర్థమండి. మనం సెపరేట్ గా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటే అది కావాలనుకుంటే అది అక్కడ పెట్టేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు వాడు అదే చేశాడు చూడు, ఈ లాగ్ అయినప్పుడు మాత్రమే అడ్మిన్ ప్యానల్ లాగిన్ అయినప్పుడు మాత్రం చూపించాలి. నెక్స్ట్ రెండరింగ్ లిస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. ఇంకేం లేదనుకో. సపోజ్ నా దగ్గర టుడూస్ బెస్ట్ ఎగ్జాంపుల్. టుడూస్ అప్పుడు ఎంత కష్టపడతాం, టుడూస్ ఎంత ఈజీ అవుతుంది. టుడూస్ వద్దులే, అప్పుడే ఇంకా సింపుల్ గా చెప్తుంది. ఫస్ట్ నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయిరా. లిస్ట్ ఆఫ్ నేమ్స్ ని డిస్ప్లే చేయాలి 1 by 1. మామూలుగా అయితే ఎలా చేయాలి చెప్పు? ఈ ట్యాగ్ లో వాడి నేమ్, జస్ట్ నేమ్ వరకే ఇట్లా రాసుకుంటాం. ప్రాప్స్ లో ఒక దాన్ని పెట్టుకొని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటే అయిపోయింది. కాంపోనెంట్ క్రియేట్ చేసిన నువ్వు పేరు పాస్ చేయాలి కదా, ప్రాప్స్ యూస్ చేసుకుంటా కదా. అప్పుడు మళ్ళీ 5 సార్లు రాయాల్సి వచ్చింది కదా నువ్వు. కరెక్ట్. అలాంటి టైమ్స్ లో మనం ఏం చేస్తాం అంటే, ఏంటి చెప్పు, నువ్వే చెప్పు. ఏంటి? ఒక ని మల్టిపుల్ సార్లు రిపీట్ చేస్తున్నాం. ఇదంతా కామనేనా? ఇదంతా కామనే. పీ ట్యాగ్ మొత్తం కామన్, చేంజ్ అవుతుంది మధ్యలో నేమ్ వరకే. అంటే ఏం వాడాలి మనం? లూప్సేగా. లూప్స్ కాన్సెప్ట్ కూడా వస్తుంది రెండరింగ్ లో. దానికోసం ఫస్ట్ నువ్వేం చేస్తావు అంటే ఒక అరే క్రియేట్ చేసుకుంటావు, నేమ్స్ అని. నేమ్స్ అనేది ఒక అరే ఆఫ్ టైప్ ఏంటి? అరే ఆఫ్ స్ట్రింగ్స్. ఎగ్జాక్ట్లీ. కేఆర్కే, సాయి, శివరామ్, సురేష్, రమేష్ అని ఇలా క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే అలా ఒక్కొక్కటి రెండర్ చేయకుండా ఇంకో సింటాక్స్ చూడు జాగ్రత్తగా. కర్లీ బ్రేసెస్ పెడతావు. కర్లీ బ్రేసెస్ పెట్టి నేమ్స్ రెండర్ చేయాలనుకుంటున్నాను. లూపింగ్ చేయడానికి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి మన దగ్గర? మ్యాపింగ్ ఉంది, ఫర్ లూప్ ఉంది, ఫర్ ఈచ్ ఉంది కదా. ఇప్పుడు మనం మ్యాప్ వాడతాం, విచ్చలవిడిగా మ్యాప్ వాడతాం ఇక్కడ నుంచి. నేమ్స్ ని ఇటరేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి నేమ్స్ డాట్ మ్యాప్. ఇప్పుడు మ్యాప్ కి మనం ఏం ఇవ్వాలి? ఇవ్వాలి, ఒక ఈవెంట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి. మర్చిపోయావు, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి మ్యాప్ కి మనం.
ఓకే ఓకే, కాల్ బ్యాక్ ఆ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ కి మ్యాప్ అనేది ఎలిమెంట్ ఇస్తుంది. ఎలిమెంట్ ఇస్తుంది, అవును. ఇప్పుడు ఈ కేసులో ఎలిమెంట్ అంటే ఏంటి, నేమే కదా. నేమ్. అవునా? ఇప్పుడు ఇక్కడికి నీ చేతికి నేమ్ వచ్చింది. ఇప్పుడు ఆ నేమ్ తో నువ్వేం చేస్తావు? రిటర్న్ చేస్తాను. ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ ఈ ట్యాగ్ ని రిటర్న్ చేయాలి. ట్యాగ్. ఇప్పుడు ఈ కేసులో ఈ ట్యాగ్ లో ఇక్కడ నేమ్ డైరెక్ట్ గా పెట్టకూడదు. ఎందుకు? నేమ్ అనేది వేరియబుల్ కాబట్టి దాన్ని బ్రేసెస్ లో వ్రాప్ చేయాలి. ఇట్లా రాయాలి. అదిగో. ఓకే. లూప్స్ ని ఇట్లా వాడుకుంటాం. ఇక అరే ఉంటుంది, అరే డాట్ మ్యాప్. ఒక్కొక్క దాంతో నువ్వు ఇదివరకు ఏం చేసేవాడివి? ఇది ఇండైరెక్ట్ గా ఎట్లా వచ్చిందంటే, మామూలుగా ఇదివరకు నువ్వు ఎలా చేసేవాడు అంటే, ఇలా చేస్తున్నావో ఏదో వాల్యూ రిటర్న్ చేస్తావు, దీని ఒక దానికి అసైన్ చేసుకుంటావు పైన. అవును, రిజల్ట్ అనే దానికి సెండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏమొస్తుందంటే ఒక అరే వస్తుంది. అరే ఆఫ్ ట్యాగ్స్ వస్తాయి. అరే ఆఫ్ ట్యాగ్స్ అంటే ఒకసారి ఈ ట్యాగ్, ఒకసారి ఆ ట్యాగ్, అలా అర్థమవుతుందా నీకు చెప్తుంది? ఆమా ఇంకో ట్యాగ్ అలా ఏంటిది, ఒక అరే. అరేలో ట్యాగ్స్ ఉన్నాయి సపరేటెడ్ బై కామా. అలా వస్తుంది అనమాట ఇక్కడ ఇండైరెక్ట్ గా ఇలా వస్తుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రెండరింగ్ లిస్ట్. రెండరింగ్ ద లిస్ట్. అరే డాట్ మ్యాప్ ఒక్కొక్కటి తీసుకొని రిటర్న్ చేస్తున్నాం. కాకపోతే ఇది అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? ఇక్కడ ఇంకోటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడన్నా మ్యాప్ ని ఉపయోగించుకొని నువ్వు ఏదైనా జేఎస్ఎక్స్ ని రెండర్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ నువ్వు కాంపోనెంట్ పెట్టుకోవచ్చు, తెలుసు కదా, కస్టమ్ కాంపోనెంట్. ట్యాగ్ లాగేరా ఇక కాంపోనెంట్ అంటే. ఓకే. ఇప్పుడన్నా నువ్వు మ్యాప్ ను ఉపయోగించుకొని ఏదన్నా యూఐ ని రెండర్ చేయాలనుకుంటే ఆ యూఐకి నువ్వు ఖచ్చితంగా కీ అనే ప్రాప్ ని పాస్ చేయాలి. కీ. కీ, ఆ కీ యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే, మ్యాప్ అనేది నీకు నేమ్ ఇస్తుంది, నేమ్ తో పాటు ఇంకేం ఇస్తుంది, ఇండెక్స్ కూడా ఇస్తుంది. అప్పుడు ఈ కీకి ఆ ఇండెక్స్ ని పాస్ చేయాలి నువ్వు. ఇప్పుడు కీ లోపల ఇండెక్స్ అనేది పెట్టుకుంటావు. పెట్టకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. కాకపోతే కన్సోల్ ఎర్రర్ వస్తుంది చూడు. ఏంటి? వార్నింగ్, ఈచ్ చైల్డ్ ఇన్ ఎ లిస్ట్ షుడ్ హ్యావ్ ఎ యూనిక్ కీ ప్రాప్. అందుకోసం ఇక్కడ ఇంకో కీ పెడతాం. ఆ కీ యొక్క వాల్యూ ఇక్కడ ఇండెక్స్ అవుతుంది, దీని ఇండెక్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆ ఎర్రర్ పోతుంది చూడు, ఏం ఎర్రర్ లేదు. సో అది మర్చిపోకూడదు. ఎప్పుడు నువ్వు ఏదైనా లిస్ట్ రెండర్ చేసేటప్పుడు దానికి ఒక కీ ప్రాప్ ని పాస్ చేయాలి. ఆ ప్రాప్ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఇండెక్స్ అవుతుంది. ఓకే కదా? ఓకే. దీని తర్వాత అదే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. రెండరింగ్ యూఐ విత్ ద హెల్ప్ ఆఫ్ అ లిస్ట్. ఎందుకు చెప్పు, ఎందుకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్? ఎందుకంటే ఏ ఏపీఐ అయినా మనకి రెస్పాన్స్ ఏ టైప్ లో వస్తుంది, జేసాన్ టైప్ లో వస్తుంది. జేసాన్ లో అరేస్ ఉంటాయి ఇక ఖచ్చితంగా. ఆ అరేస్ మనం రెండర్ చేస్తాం అంటే ఎలా? మ్యాప్ ను ఉపయోగించుకుని, డాట్ మ్యాప్ ను ఉపయోగించుకుని. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత మనం వెళ్తే నాకు స్టేట్ వచ్చింది అనుకుంటా. ఈవెంట్స్, ఈవెంట్ హ్యాండ్లింగ్ చెప్తాయి మీకు.
అప్పుడే అయిపోయింది రియాక్ట్ ట్యూటోరియల్. మరి ఇస్తాడు రాయుడు అప్పుడు ప్రాజెక్ట్స్ వెళ్ళిపోయాడు. టిక్ టాక్ టై. వాడేం ముడతాడు ఆయన అపోసానిగా టిక్ టాక్ టై టిక్ టాక్ టై అనేవాడు. ఎవరు? గుర్తుందా? లేదు లేదు. కాలేజీలోరా ఏకి ఒక ఆయన వచ్చేవాడు మనకి పోసాని లా ఉండేవాడు. ఆయన కరెక్ట్ కరెక్ట్. అవును. అయ్య బాబోయ్. టిక్ టాక్ టై టిక్ టాక్ టై అనేవాడు. అవును. టిక్ టాక్ టై కాదురా బాబు, అది టిక్ టాక్ టో అది. ఆయన అందరికి నేర్పించాడు. ఇంకా ఉన్నాడు ఆయన. టిక్ టాక్ టై టిక్ టాక్ టై అంటాడు. ఇంకా ఉన్నాడు ఆయన. ఉమ్. ఆయన సునీల్ ఇంకా ఇంకా ఉన్నారు. సరే ఇప్పుడు ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వెబ్ డెవలప్మెంట్. ఓకే. వెనిలా జేఎస్ లో నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఈవెంట్స్ ని? ఈవెంట్ డాట్ ల్యాండ్ అట్లా బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిసనర్ అలా కదా? క్లిక్ అట్లా వాయిస్ మళ్ళీ పోయింది ఏదో ఆన్ లో. క్లిక్ అలా వాటి మీద. ఆన్ క్లిక్ అలా చేస్తావు, యాడ్ ఈవెంట్ లిసనర్ యాడ్ ఈవెంట్ అనుకుంటావు. లిసనర్. ఇప్పుడు ఎంత సూపర్ సింపుల్ అయిపోతుందంటే చూడు, బటన్ బటన్ పేరు సపోజ్ సబ్మిట్ అనుకో. సబ్మిట్ అయినాక నువ్వు ఏం చేయాలి అన్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అది ఇక్కడ ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ తర్వాత కర్లీ బ్రేసెస్ పెట్టాలి. కర్లీ బ్రేసెస్ లో స్ట్రింగ్ తప్పిస్తే ఏం రాసిన జేఎస్ఎక్స్ లో కర్లీ బ్రేసెస్ పెట్టాలి, అది గుర్తుపెట్టుకో. ఓకే. ఏం చేయాలనుకున్నావు? సపోజ్ గ్రీట్ చేయాలనుకుంటున్నాను నేను, అంటే హలో అని చేయాలనుకున్నాను. గ్రీట్ అనేది ఏంటి? ఫంక్షనే కదా. ఇక్కడ రాసుకుంటావు ఆ ఫంక్షన్. ఫంక్షన్ గ్రీట్ కన్సోల్ డాట్ లాగ్ హలో. ఇది మనకు కన్సోల్ లో కనపడుతుంది. ఇప్పుడు నువ్వు గమనించినట్లయితే మనం ఏం చేసాం చూడు, ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ డిఫైన్ చేసాం. అవును. ఇప్పటి నుంచి నువ్వు ఏం అర్థం చేసుకోవాలి అంటే, రియాక్ట్ లో ఏమైతుందంటే మోస్ట్ ఆఫ్ ది మన లాజిక్ దీనిపైనే రాసుకుంటాం, ఇక్కడే ఈ స్పేస్ లోనే రాసుకుంటాం. ఇది చాలా పొడిగైపోయింది. ఓకే. మోస్ట్ ఆఫ్ ది మన లాజిక్ ఇక్కడే రాసుకుంటాం. ఫంక్షన్స్ డిఫైన్ చేస్తాం, ఏం చేసినా ఎంటైర్ లాజిక్ ఇక్కడే ఉంటుంది ఈ స్పేస్ లో. దీని తర్వాత రిటర్న్ లో మన జేఎస్ఎక్స్ ఉంటుంది. డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. ఏంటి ఇప్పుడు క్లిక్ చేస్తే గ్రీట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. గ్రీట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? కన్సోల్ డాట్ లాగ్ హలో. హలో. చూడు, ఇన్స్పెక్ట్ కన్సోల్ సబ్మిట్ చేస్తే హలో. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు ఇదే ఇక్కడ డైరెక్ట్ గా పాస్ చేయొచ్చు నువ్వు, అనానిమస్ ఫంక్షన్ లాగా. అంతేనా? డైరెక్ట్ గా పాస్ చేసాం. దీనికి దాని డిఫరెన్స్ ఏంటి? క్రియేట్ అని అక్కడ రాసుకొని ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ రాసుకుంటాం. ఫంక్షన్ క్రియేట్ కన్సోల్ డాట్ లాగ్ హలో. ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉంటే మనం అక్కడ రాసుకుంటాం, చిన్న ఏమైనా ఉంటే ఇక్కడ రాసేసుకుంటాం. డైరెక్ట్ గా ఇక్కడ పని అయిపోతుంది కదా అని. ఇంకా మంచి పద్ధతి ఏంటంటే ఇట్లా అనుకుంటారు, వాటిని హ్యాండిల్స్ అనే దాంతో ప్రిఫిక్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏ పని అయినా, ఇప్పుడు నేను గ్రీట్ అన్నా కదా, గ్రీట్ అనకూడదు ఇక్కడ. మనం క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? యాక్చువల్ గా పని జరుగుతుంది, గ్రీట్ చేస్తున్నాం కన్సోల్ డాట్ హలో. కానీ మనం ఏం చేస్తాం అంటే రియాక్ట్ వరల్డ్ లో ఇది ఈవెంటే కదా, క్లిక్ అనేది ఈవెంటే కదా, హ్యాండిల్ అంటాం. హ్యాండిల్ ఏ ఈవెంట్ ని హ్యాండిల్ చేస్తున్నావు నువ్వు? గ్రీట్ అనే ఈవెంట్ ని, సారీ క్లిక్ అనే ఈవెంట్ ని హ్యాండిల్ చేస్తున్నావు. సో హ్యాండిల్ క్లిక్ అంటాం. ఇట్లా పెడతావు, పేరు మార్చుకుంటాం అంతే, అలా ఆ పేరుతో పిలుచుకుంటావు గ్రీట్ అనుకుంటా. ఏదన్నా చేయొచ్చు, గ్రీట్ అన్నాను ఇంకా బాగుంటుంది, అంటే అర్థవంతమైన పేర్లు పెట్టుకున్నాం. అర్థమైందా?
నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రియాక్ట్ లో. దీని వల్లే రియాక్ట్ నడుస్తుంది అని అడిగితే యూజ్ స్టేట్. అరే నా ఫాస్ట్ చెప్తున్నట్టుందా? ఏం లేదు, అట్లా ఏం లేదు, నాకు అర్థం అవుతుంది ఇది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 3 కాన్సెప్ట్లు అయినట్టున్నాయి. ఈ 3 కాన్సెప్ట్లకి నీకు ఎగ్జాంపుల్స్ చేయాల. ఎందుకు చెప్పట్లేదంటే ఈ ఫండమెంటల్స్ రా. నెక్స్ట్ ఈ ఒక్క కాన్సెప్ట్ ఇది ఒక్కటే. నెక్స్ట్ యూజ్ స్టేట్ అనేది ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకున్నావు అనుకో, ఇప్పటి వరకు నేర్చుకున్న రియాక్ట్ తో నువ్వు మోస్ట్ ఆఫ్ ది యాప్స్ తయారు చేసేయచ్చు. ఓకే. రియాక్ట్ స్టేట్, ఇంకోటి ఉంది యూజ్ ఎఫెక్ట్ అని. ఈ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ నేర్చుకొని ఇప్పటి వరకు నేర్చుకునే నీ బుర్రలో ఉన్నాయి అనుకో, అయిపోయినట్టే మోస్ట్. అది వాడు అందుకే ఆపేశాడు చూడు దీని తర్వాత. నేను ఇందాక నుంచి అదే చూస్తున్నా, ఏం అప్పుడైపోయింది ఇది అప్పుడైపోయింది. ఈ బేసిక్స్ అన్నమాట ఫండమెంటల్స్. ఇవి ఉంటే నువ్వు చేసేయచ్చు, కానీ నీకు ఇంకా చాలా కావాల్సి వస్తాయి. అది ఇప్పుడు సిఎస్ఎస్ లాగేరా. సిఎస్ఎస్ లో అట్లా చెప్పు, మనం మామూలుగా ఏం నేర్చుకున్నాం స్టార్టింగ్ లో? ఫ్లెక్స్, బాక్స్ మోడల్. ఫ్లెక్స్ కూడా నేర్చుకోం, ఫ్లెక్స్ ఎప్పుడో తర్వాత నేర్చుకుంటాం. బ్లాక్స్ మోడల్, పొజిషనింగ్, బ్యాక్గ్రౌండ్ కలర్, హైట్, విడ్త్, అంతే. నెక్స్ట్ వెళ్ళే కొద్ది మనం నేర్చుకుంటాం కదా. సేమ్ ఎగ్జాక్ట్ కాన్సెప్ట్. ఈ కొన్ని వస్తే చాలు నీకు, వీటి తర్వాత మెల్లమెల్ల నేర్చుకుంటాం. ఓకే. ఇది చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్. ఇది తెలియాలంటే నీకు రియాక్ట్ లైఫ్ సైకిల్ అని ఒకటి ఉంటుంది, అది తెలియాలి. అది ఒక్క సెకండ్. రియాక్ట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటంటే లైఫ్ సైకిల్ అంటే తెలుసు కదా, రిపీటింగ్ ప్రాసెస్. రియాక్ట్ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్ అంటే 3 ఫేసెస్ ఉంటాయి: మౌంటింగ్, అప్డేటింగ్, అన్మౌంటింగ్. ఓకే. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఈ ప్రాజెక్ట్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి నాకు చెప్పు. ఈ ప్రాజెక్ట్ లో ఏమేమి కాంపోనెంట్స్? ప్రెసెంట్ కి ఒకటే ఒక కాంపోనెంట్ ఉంది, యాప్ అనే కాంపోనెంట్. అదొక్కటే ఉంది, ఇది ఆ యాప్ కాంపోనెంట్. దీని తర్వాత మనం క్రియేట్ చేసుకుంటాం ఎన్ని కావాలంటే కదా. ఇప్పుడు ఈ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ ఏంటంటే, రియాక్ట్ లైఫ్ సైకిల్ అన్న కాంపోనెంట్ లైఫ్ సైకిల్ అన్న ఒకటే. మౌంటింగ్, అప్డేటింగ్, అన్మౌంటింగ్. దానిలో ఫస్ట్ టైం రీలోడ్ కొట్టి వెబ్సైట్ కి విజిట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ యాప్ అనేది మౌంట్ అవుతుంది. ఈ యాప్ కాంపోనెంట్ అనేది ఫస్ట్ విజిబుల్ అవుతుంది వెబ్సైట్ లో, దాన్ని మౌంటింగ్ ఫేజ్ అంటాం. నెక్స్ట్ అప్డేటింగ్ ఫేజ్ ఉంటుంది. అంటే మనం ఇది వెనిలా జేఎస్ లో ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటి? అప్డేట్ చేయలేం. అక్కడ డేటా చేంజ్ చేస్తే వెంటనే యూఐలో అప్డేట్ కాదు. దానికోసం మనం రెండర్ మెథడ్ అని క్రియేట్ చేసుకుంటాం. ఆ రెండర్ ని కాల్ చేసుకుంటూ ఉంటాం పద్దాక. అదే ఆ ప్రాబ్లమ్ నే సాల్వ్ చేసి ఇస్తుంది రియాక్ట్ లో. గుర్తుందా? ఆ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. అదే అప్డేటింగ్ ఫేజ్. అది సపోజ్ ఇక్కడ 1 ఉంది, ఇప్పుడు దీనిపైన ఒక పీ ట్యాగ్ ఉంది. ఆ పీ ట్యాగ్ లో 1 అనే నంబర్ ఉంది. ఈ సబ్మిట్ నేను కొడుతూ ఉంటే ఇది అప్డేట్ అయిపోతుంది. 1, 2, 3, 4, 5 అలా అప్డేట్ అవుతుంది యూఐ. అవును, మనం స్టార్టింగ్ కౌంట్ ఎగ్జాక్ట్లీ అలా అవ్వచ్చు. ఇంకేదన్నా అప్డేటింగ్ అంటే ఏదన్నా అవ్వచ్చు. దాన్ని అప్డేటింగ్ ఫేజ్ అంటాం. ఏం అప్డేట్ అవుతుంది ఈ కేసులో? ఇక్కడ యాప్ కాంపోనెంట్ అప్డేట్ అవుతున్నట్లు. ఫస్ట్ మౌంటింగ్, అప్డేటింగ్, అన్మౌంటింగ్ కూడా ఉంటుంది. అన్మౌంటింగ్ ఏంటంటే ఎలా చెప్పాలి,
ప్రీవియస్ బటన్కి వెళ్తున్నట్ట. ఈ స్కాన్ టు మెనీ ఎగ్జాంపుల్ తో చెప్తా ఉంది. ఉమ్, ఇప్పుడు గెట్ స్టార్టెడ్ అన్న బటన్ ఉందిరా, ఉమ్, ఇది చూడు. ఆ బటన్ క్లిక్ చేస్తే ఏమొచ్చింది, ఇంకో కాంపోనెంట్ వచ్చింది. ఈ ఉమ్, మోడల్ అనేది ఒక కాంపోనెంట్. ఉమ్, ఇప్పుడు ఈ కాంపోనెంట్ కి 3 లైఫ్ సైకిల్స్ అంటే చెప్తా చూడు. ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు కాంపోనెంట్ వచ్చింది అంటే అదే ఫేజ్, అప్డేటింగ్, మౌంటింగ్ ఫేజ్. ఇనిషియల్లీ రావటాన్ని మౌంటింగ్ ఫేజ్ అంట. మౌంటింగ్ ఫేస్. సపోజ్ ఇక్కడ నేను ఆ కౌంటర్ పెట్టాను అనుకో, ఇక్కడ ఇంకో బటన్ పెట్టి క్లిక్ చేస్తుంటే ఆ కౌంటర్ అప్డేట్ అది అవుతుంటే అప్డేటింగ్ ఫేస్. అప్డేటింగ్ ఫేజ్ ఆఫ్ దిస్ కాంపోనెంట్, మోడల్ కాంపోనెంట్. అవును. నెక్స్ట్ ఇచ్చుడు క్లోజ్ చేయగానే అది పోతుంది, పోయింది అది అన్మౌంట్. అన్మౌంట్. అంతే. ఈ త్రీ ఫేసెస్ ఉంటాయి ప్రతి కాంపోనెంట్ కి. ఈ 3 ఫేసెస్ ఉంటాయి. దీన్ని లైఫ్ సైకిల్ ఆఫ్ అ కాంపోనెంట్ అంటారు, ఆర్ లైఫ్ సైకిల్ ఆఫ్ రియాక్ట్ అంటారు. ఓకే. ఇదిగో ఇలా రాస్తారు. క్లాసుల్లో కూడా రాస్తారు అన్న కదా కాంపోనెంట్స్. ఇట్లా పాత కాలంలో ఇలా రాసేవారు. సో 3 ఫేసెస్ ఆఫ్ ఆ కాంపోనెంట్ ఉంది కదా రియాక్ట్ లో. ఈ త్రీ ఫేసెస్ ఆఫ్ ఈ త్రీ ఫేసెస్ బట్టి నువ్వు ఏమైనా చేయాలనుకో. ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయరా, ఈవెంట్స్ అంటే ఏంటి చెప్పు. క్లిక్ చేసినప్పుడు ఈ పని చేయమని, చేంజ్ చేసినప్పుడు ఈ పని చేయమని, అది అలా కదా. ఇప్పుడు అలానే మౌంట్ అయినప్పుడు ఈ పని చేయి, అన్మౌంట్ అయినప్పుడు ఇది చెయ్యి, అప్డేట్ అయినప్పుడు ఇది చెయ్యి అని చెప్పేది హుక్స్. వాటిని హుక్స్ అంటారు. ఓకే. డెఫినిషన్ ఉంది. అడుగుదాం బయట వచ్చింది. వాట్ ఆర్ రియాక్ట్ హుక్స్? వాటిని సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంటారు. లైఫ్ సైకిల్ ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా అని కూడా అంటారు. ఓకే. React hooks are special functions in React that let you use state, side effects, and other React features in functional components. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చెప్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే అదే ఆ మూడు. ఓకేగా. ఇప్పుడు ఆ హుక్స్ లో కొన్ని ఇన్పుట్ హుక్స్ ఉంటాయి, కొన్ని మనం జనరేట్ కూడా చేసుకోవచ్చు. మనం సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు హుక్స్ ని. ఇన్పుట్ ఇప్పుడు డేటా టైప్స్ లాగారా, డేటా టైప్స్ ఇన్బుల్ట్ డేటా టైప్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసే డేటా టైప్స్ ఏమంటాం, క్లాసెస్ అంటాం. అలానే హుక్స్ కూడా ఇన్బుల్ట్ కొన్ని హుక్స్ ఉంటాయి, మనం కూడా చేసుకోవచ్చు. హుక్స్ అనేవి ఏదో సపరేట్ థింగ్ కాదు. హుక్స్ అనేది ఫంక్షన్సే. ఇప్పుడు సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది అనుకో, సమ్ అనే ఒక ఫంక్షన్ ఉందిరా. ఈ ఫంక్షన్ ముందు యూస్ రాస్తే అది హుక్ అయిపోతుంది. అంటే యూజ్ సమ్ అంటే ఫంక్షన్ నేమ్ ముందు యూజ్ అని పెడితే అది హుక్ అయిపోతుంది. అట్లా అని కాదులే, ప్రతి హుక్ అనేది ఒక ఫంక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హుక్ నేమ్ స్టార్ట్స్ విత్ యూజ్. మనకి యూజ్ అనే ప్రిఫిక్స్ తో స్టార్ట్ అవుతుంది ఫంక్షన్ నేమ్. అప్పుడు దాన్ని నువ్వు గుడ్డిగా హుక్ అని చెప్పేయచ్చు. అలా 3 ఇంపార్టెంట్ హుక్స్ ఉన్నాయి రియాక్ట్ లో. ఇంకా మల్టిపుల్ ఉన్నాయి, 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 3 కూడా కల్లా టూ ప్రస్తుతానికి 2 అనుకో. 2 మేజర్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి యూజ్ స్టేట్, ఓకే. ఇంకోటి యూజ్ ఎఫెక్ట్. ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ నీ మైండ్ లో ఉండి ఈ 2 బుక్స్ గురించి కూడా నేర్చుకుంటే నన్ను అడిగితే ఒక 50% ఆఫ్ ది రియాక్ట్ అయిపోయినట్టే. అంటే నువ్వు యాప్స్ తయారు చేసేయచ్చు ఇంకా. ఇప్పుడే అంతే. సరే, ఇప్పుడు జాగ్రత్త చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ స్టేట్ గురించి తెలుసుకున్నాం. యూజ్ స్టేట్ రియాక్ట్ లోని ఇన్బుల్ట్ అన్నాం. అంటే దాన్ని ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ బ్రేసెస్ పెట్టుకొని ఎక్కడ ఉంటుందంటే రియాక్ట్ లో ఉంటుంది. రియాక్ట్ అనేది లైబ్రరీగా. ఆ రియాక్ట్ లైబ్రరీలో ఉంటుంది. ఏముంటుంది, యూజ్ స్టేట్ అనే బుక్ అని ఇంపోర్ట్ చేసుకో.
ఇది నీకు గుర్తుండలేదనుకో, విఎస్ కోడ్ అడ్వాంటేజ్ అదే. విఎస్ కోడ్ లో ఏం చేయొచ్చు అంటే నువ్వు రాయ్, జస్ట్ యూజ్ యూజ్ స్టేట్ అని రాయ్, అది సజెస్ట్ చేస్తుంది. ఎంటర్ కొడితే అది ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అయిపోతుంది. ఇది ఎట్లా రాయాలో చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హుక్స్ అంటే ఏమన్నాను? హుక్స్ అంటే ఫంక్షన్స్. ఫంక్షన్స్ నువ్వు ఏం చేస్తావు, ఎలా వాడుకోవాలి? ఫంక్షన్స్ ని ఎలా వాడుకోవాలా? కాల్ చేస్తాం అంతే కదా. కాల్ చేస్తాం. సో దీన్ని కూడా కాల్ చేయాలి. నెక్స్ట్ కాల్ చేసేటప్పుడు ఏం పాస్ చేస్తావు? ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తావా? దీనికి కూడా ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. దీనికి ఏం పాస్ చేయాలంటే, సరే ఫస్ట్ ప్రాబ్లం చెప్తా, ప్రాబ్లం నుంచి ఇది ఎందుకు వచ్చిందో చెప్తా. కౌంట్ ఉందిరా, కౌంట్ పి అనే ట్యాగ్ ఉంది నా దగ్గర. పి అనే ట్యాగ్ లో కౌంట్ ఇనిషియల్లీ 0 ఉంది. నెక్స్ట్ 2 బటన్లు ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ బటన్ పేరు ఏంటంటే ఇంక్రిమెంట్, నెక్స్ట్ బటన్ పేరు ఏంటంటే డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ నొక్కితే ఇది పెరగాలి, డిక్రిమెంట్ నొక్కితే ఇది తగ్గాలి. నువ్వు ఫస్ట్ నువ్వు ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు వచ్చింది ఇదే. అర్థం. ఇంక్రిమెంట్ నొక్కితే అది పెరగాలి, డిక్రిమెంట్ నొక్కితే తగ్గాలి. ఏం చేయొచ్చు చెప్పు నాకు. ఇంక్రిమెంట్ నొక్కినప్పుడల్లా i++ చేయాలి. ఐ ఎందుకు వచ్చింది అసలు? ఐ అని కాదు, 0ని అదే కౌంట్ ప్లస్ చేయాలి, +1 చేయాలి. దేన్ని? పీ ట్యాగ్ ని ప్లేస్ ఎలా చేస్తావా? పీ ట్యాగ్ నాది కౌంట్ అనేది అక్కడ టెక్స్ట్ కాదు, అది HTML లో ట్యాగ్ లో ఏం రాసినా అది టెక్స్టే, అది వేరియబుల్స్ కాదు. ఈ వేరియబుల్స్ కాదు కదా, జస్ట్ టెక్స్ట్. ఇక్కడ ఏం రాసినా అది పడుతుంది అక్కడ. నువ్వు ఆలోచించింది కరెక్టే. సో ఏం చేస్తాం అంటే, మనం జనరల్ గా ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటాం, కౌంట్ అనేది =0 అని. ఆ వేరియబుల్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. వేరియబుల్ పెట్టాలి కాబట్టి ఎలా పెడతాం? అదే బ్రేసెస్ లో. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కౌంట్ అని కూడా. ఇది ఎప్పుడు తెచ్చామంటే మనం, చెప్తా నాకు, మల్టిప్లికేషన్ అప్పుడు ఏదో సంథింగ్ ఈవెన్ నెంబర్స్ కనుక్కునేటప్పుడు తెచ్చాం. అవును. సో ఇక్కడ కౌంట్ 0 వచ్చింది. ఇప్పుడు బటన్ ఇంక్రిమెంట్ నొక్కితే ఏమవ్వాలి? బటన్ ఇంక్రిమెంట్ అయినప్పుడల్లా కౌంట్ అనేది +1 అవ్వాలి. అంటే ఒక పని చేస్తున్నాం అంటే ఏం చేయాలి? ఆన్ క్లిక్ అని ఇంక్రిమెంట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకో. ఇంక్రిమెంట్. నెక్స్ట్ ఇక్కడ ఆన్ క్లిక్ డిక్రిమెంట్. ఆ 2 ఫంక్షన్స్ ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. ఫంక్షన్ ఇంక్రిమెంట్ ఏమలానే ఫంక్షన్ డిక్రిమెంట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏం చేయాలి? కౌంట్ అనేది +1 చేయాలి. అంటే ఎలా? కౌంట్ += 1 అంతేనా? దీని అర్థం ఏంటి? కౌంట్ కౌంట్ +1 అని షార్ట్ కట్ దానికి. తెలుసా అది నీకు? ఇలా రాద్దాం ఇక్కడ నుంచి, కౌంట్ += 1. ఇక్కడ ఏం రాయాలి చెప్పు? కౌంట్ -=1. యాక్చువల్ గా అయితే వర్క్ కావాలి, అవ్వదే. ఇదే మామూలు రెగ్యులర్ జావా స్క్రిప్ట్ లో ఉన్న ప్రాబ్లం అదే కదా. ఒక వాల్యూని, ఇది రెగ్యులర్ జావా స్క్రిప్టే కదా, ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే అది అవుతున్నట్టే. ఇక్కడ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, కానీ యూఐలో అప్డేట్ కాదు. టు డూస్ లో కూడా టు డూ యాడ్ చేస్తాం, ఆ డేటా అనేది టు డూ యాడ్ అవుతుంది, కానీ ఇక్కడ డిస్ప్లే కాదు యూఐలో. కానీ మనం ఏం చేస్తాం, రెండర్ టు డూస్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం.
ఇంక్రిమెంట్ అదే యాడ్ చేసిన ప్రతిసారి దాన్ని కాల్ చేసుకునేవాళ్ళం, డిలీట్ చేసిన ప్రతిసారి మళ్ళీ దాన్ని కాల్ చేసేవాళ్ళం. అదేం చేసిద్ది, అదే డామ్ ని మొత్తం మళ్ళీ రీరెండర్ చేసిద్ది. రీరెండర్ చేసి దీన్ని మొత్తం మళ్ళీ రీరెండర్ చేస్తుంది. అవునవును. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. ఆ, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని రియాక్ట్ ఎంత బ్యూటిఫుల్ గా సాల్వ్ చేస్తుందో చూడు. నీకేం కావాలి ఇప్పుడు, ఈ వాల్యూ చేంజ్ అవుతే కాంపోనెంట్ రీరెండర్ అవ్వాలి. ఉమ్, అంతే కదరా. ఇక్కడ వాల్యూ కౌంట్ 1 అవుతుంది. 1 అయిన తర్వాత ఇక్కడ 1 పడట్లా. ఎందుకు పడట్లా, కొత్త వాల్యూ రావట్లే అక్కడికి, పాత వాల్యూ అంతే ఉంటుంది. ఉమ్, ఈ వేరియబుల్ చేంజ్ అయిన తర్వాత యూఐ అప్డేట్ కావట్లా. సింపుల్ గా చెప్పాలంటే ఉమ్. ఒక వేరియబుల్ చేంజ్ అవుతే యూఐ అప్డేట్ కావట్లా, కానీ వేరియబుల్ అయితే అప్డేట్ అవుతుంది, జస్ట్ యూఐ అప్డేట్ కావట్లా. యూఐ అప్డేట్ అవట్లా. సో నాకు ఇప్పుడు ఒక స్పెషల్ కాన్సెప్ట్ కావాలి. ఆ స్పెషల్ కాన్సెప్ట్ ఏం చేయాలంటే, నేను వేరియబుల్ అప్డేట్ చేస్తే యూఐ కూడా అప్డేట్ కావాలి. అదే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ యూ స్టేట్. యూ స్టేట్ లో వేరియబుల్స్ ని ఇలా డిఫైన్ చేయవు. దీని బదులు ఎలా డిఫైన్ చేస్తాం అంటే, ఫస్ట్ యూ స్టేట్ ని కాల్ చేయి. కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇవ్వాలి దీనికి. ఓకే. అంటే ఏమి ఇవ్వాలి ఇప్పుడు, ఇనిషియల్ వాల్యూ 0 ఇవ్వాలి. సరే 0 ఇవ్వాలి. ఇప్పుడు యూ స్టేట్ నీకు ఏమి ఇస్తుందంటే ఒక అరే ఇస్తుంది నీకు. నీకు ఇదివరకు డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పా, గుర్తుందా? డీస్ట్రక్చరింగ్ మళ్ళీ చెప్తారు. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా నీకు, ఒక ఎరే ఉందిరా నా దగ్గర. ఎరేలో నాకు యాపిల్, బనానా ఉంది. ఇంకేమున్నాయి, మ్యాంగో, ఆరెంజ్, గువావా ఉంది. నేను కన్సోల్ డాట్ లాగ్ ఎరే అని కొడితే ఏమేమి వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు నాకేం కావాలంటే, యాపిల్ అనే ఈ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కనబడుతుందా, ఈ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ అనే వేరియబుల్ లో రావాలి. సెకండ్ వాల్యూ సెకండ్ అనే వేరియబుల్ లో రావాలి. కాకపోతే కన్ఫ్యూజ్ అవుతుంటే ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ఫ్రూట్ అనే వేరియబుల్ లో రావాలి. సెకండ్ ఫ్రూట్ అనే వేరియబుల్ లో రావాలి. మిగతా అన్ని రెస్ట్ అనే వేరియబుల్ లో రావాలి. రిమైనింగ్ ఫ్రూట్స్ అనే వేరియబుల్ లో రావాలి. మామూలుగా అయితే ఎలా ఆలోచిస్తాం మనం, కాన్స్ట్ ఫస్ట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అరే ఆఫ్ 0 అంటావు. నెక్స్ట్ అంతేనా, సెకండ్ ఫ్రూట్ అరే ఆఫ్ 1 అంటావు. నెక్స్ట్ రిమైనింగ్ ఫ్రూట్స్ ఎలా చేస్తావు చెప్పు. రిమైనింగ్ ఫ్రూట్స్ ఒక ముక్క పెద్ద అరేలో చిన్న ముక్క కావాలి. ఈ ముక్క అంటే ఏంటి, సబ్ అరే ఎలా వస్తుంది, స్లైస్ ఎక్కడి నుంచి, ఫస్ట్ ఇండెక్స్ నుంచి మొత్తం. ఎండింగ్ ఇవ్వకపోతే మొత్తం తీసేసుకుంది కదా, సెకండ్ ఇండెక్స్ నుంచి. ఇలా చేయాలి, 3 స్టేట్మెంట్స్ రాయాలి. అలా కాకుండా సింగిల్ స్టేట్మెంట్ ఎట్లా రాయొచ్చు అంటే, ఈ కాన్సెప్ట్ ని డీస్ట్రక్చరింగ్ అంటారు. ఏ టైప్ ని డీస్ట్రక్చర్ చేస్తున్నాను, అరే టైప్ ని డీస్ట్రక్చర్ చేస్తున్నాను. డీస్ట్రక్చరింగ్ అనేది అరే మీద చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ మీద చేయొచ్చు. ఇప్పుడు మనం అరే మీద చేస్తున్నాం కాబట్టి కాన్స్ట్ తర్వాత అరే పెట్టాలి. అరే సింబల్ పెట్టిన తర్వాత ఈక్వల్ టు అని పెట్టి ఎవరిని డీస్ట్రక్చర్ చేస్తున్నాం ఆ వేరియబుల్ రాయాలి. అంటే ఏం రాయాలి ఇక్కడ, అంతే అరే రాయాలి. అరే రాసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ వాల్యూ నీకు ఏ వేరియబుల్ లో కావాలనుకుంటున్నావు,
ఫస్ట్ వాల్యూ ఏ వేరియబుల్లోనా? ఫస్ట్ ఫస్ట్ ఫ్రూట్ ఇందా చెప్పా కదా, ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ఫ్రూట్ లో రావాలి, సెకండ్ వాల్యూ సెకండ్ ఫ్రూట్ అనే వేరియబుల్ లో ఫస్ట్ రావాలి, వాల్యూ మిగతా ఫస్ట్ అన్ని ఫ్రూట్ రిమైనింగ్ ఫస్ట్ ఫ్రూట్ లో రావాలి ఇప్పుడు నాకు. నీకు ఏ వేరియబుల్ లో కావాలనుకుంటున్నావు ఆ వేరియబుల్ పేరు ఇక్కడ డైరెక్ట్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఫ్రూట్ ఓకే కామా సెకండ్ ఫ్రూట్, అలా కామా థర్డ్ ఫ్రూట్ అన్న ఇందులో థర్డ్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ ఓకే ఫస్ట్ ఏది ఉందో అది దీనికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైనా రాయొచ్చు. ఓకే ఆటోమేటిక్లీ ఇది ఒక వేరియబుల్ గా క్రియేట్ అయిపోయి ఈ వేరియబుల్ కి ఈ వాల్యూ అసైన్ అయిపోయింది అనమాట. ఈ వేరియబుల్ కి ఇది అసైన్ అయిపోయింది, ఈ వేరియబుల్ కి ఇది అసైన్ అయిపోతుంది. అలా ఎన్ని అయితే అన్ని. ఓకే అలా ఇప్పుడు 3 ఫ్రూట్స్ అసైన్ చేస్తా. ఇప్పుడు 3 చుక్కలు పెట్టి ఇక్కడ ఏ వేరియబుల్ రాసినా ఈ 3 కాకుండా మిగతా ఏమైనా ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే అంటే ఏమొస్తాయి ఇందులోకి చెప్పు? ఆ 3 కాకుండా ఏ చుక్కలైనా వస్తాయా? చీచి, ఆ 3 చుక్కలు కాకుండా మిగతా అన్ని వస్తాయా? ఇది అర్థం కాల, నేను మళ్ళీ చెప్తాను. ఇవరా ఇక్కడ వచ్చి అదే అదే ఇందాకడితే చెప్పు. ఇక్కడే చెప్పనా? నాకు ఆ ఫస్ట్ ఫ్రూట్ ఆడదా థర్డ్ ఫ్రూట్ అనేది తెలిసింది. అక్కడైతే విజువల్ గా చూపిస్తారు అండి. ఇప్పుడు ఇట్లా పెడితే ఏమైతుందంటే ఇది దీంట్లోకి వచ్చేసిద్ది, ఇది దీంట్లోకి వచ్చేసిద్ది. అంటే పొజిషన్స్ మ్యాచ్ చేసుకో నువ్వు. ఓకే ఈ పొజిషన్స్ చూసావా? అంటే ఇది దీంట్లోకి వచ్చేసి దీనికి ఇది పెడుతున్నావు, దీనికి ఫస్ట్ దానికి ఈ పేరు పెడుతున్నట్టు నువ్వు, సెకండ్ దానికి ఈ పేరు పెడుతున్నట్టు, థర్డ్ దానికి ఈ పేరు పెడుతున్నట్టు. నెక్స్ట్ మూడు చుక్కలు పెట్టి ఏం పెట్టినా 3 అయిపోయినాయిగా, 3కి పేర్లు పెట్టేసావు నువ్వు. మిగతా ఎన్నైతే ఉంటాయో అది 3 చుక్కలు పెట్టిన తర్వాత ఏ వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చో అందులోకి వెళ్ళిపోతాయి. ఓకే అంటే రిమైనింగ్ ఫ్రూట్స్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక ఏది పడితే అది పెట్టుకోకుండా మనం కొంచెం అర్థవంతంగా ఉండాలి కాబట్టి రిమైనింగ్ ఫ్రూట్స్ అంటాం. ఓకే ఇంకా రెస్ట్ అంటాం. రెస్ట్ అంటే ఏంటి? మిగిలినవి. కొంతమంది ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారంటే దీన్ని నేను చెప్పలేను బాబు. అసలు ఈ రెస్ట్ అనేది ఒక ఆపరేటర్ అనుకుంటారు. నీకు చెప్పడం కూడా ఎవరు చెప్పేటప్పుడు ఎలా చెప్తారు, 3 డాట్స్ పెట్టి రెస్ట్ అని వేస్తారు. ఇంకా జనాలు త్రూ అవుట్ ద లైఫ్ టైం ఇట్లానే రాసేస్తారు. ఇంకా వేరేది ఏం పెట్టకూడదేమో, జస్ట్ రెస్ట్ అని పెట్టదేమో. రెస్ట్ అనేది ఒక ఆపరేటర్ అనుకుంటారు. ఇప్పుడు రెస్ట్ అని ఎందుకు పెడతాం? 3 సింగ్ చేస్తాం. ఇంకా మిగిలినవన్నీ ఒక పేరు పెట్టాలి, అర్థవంతమైన పేరు పెట్టాలి. మిగిలిన దానికి రెస్ట్ అనకుండా ఇంకేం బెటర్ పేరు ఉంటుంది? అందుకని రెస్ట్ బాగుంటుంది, చిన్నగా రెస్ట్ అన్నట్టు. ఇప్పుడు మన కండిషన్ లో ఇంకా బెస్ట్ నేమ్ ఏమైనా పెట్టాలంటే రిమైనింగ్ ఫ్రూట్స్ అనొచ్చు. అర్థమైందా కాన్సెప్ట్? ఇది దీన్ని డీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎన్ అరే అంటాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఒక అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఒక వేరియబుల్ లో, సెకండ్ ఎలిమెంట్ ఇంకో వేరియబుల్, థర్డ్ ఎలిమెంట్ ఒక వేరియబుల్ లో, అలా. అర్థమైంది కదా? ఇంకోసారి చెప్పనా? అర్థమైంది. అది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు యూజ్ స్టేట్ అనేది యూజ్ స్టేట్ ని కాల్ చేసుకోవాలి. యూజ్ స్టేట్ కి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ ఇవ్వాలి. అంటే 0 ఇక్కడ మనకి ఇనీషియల్ వాల్యూ ఇచ్చిన తర్వాత యూజ్ స్టేట్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఒక అరే రిటర్న్ చేస్తుంది. ఆ అరేలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి.
ఆ 2 ఎలిమెంట్స్ ని నువ్వు డీస్ట్రక్చర్ చేసి తీసుకుంటావు. అంటే అలా కాన్స్ట్ ఇక్కడ ఫస్ట్ దాని పేరు ఏదైనా పెట్టుకుంటావు, సెకండ్ ఏదైనా పెట్టుకుంటావు. తర్వాత ఇంకా తర్వాత ఎక్కర్లే, ఎందుకు 2 కదా రిటర్న్ చేసేది. ఇంకా తర్వాత ఏముంటాయి? ఓకే నువ్వు పర్ఫెక్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు. ఇప్పుడు ఫస్ట్ ఏది పడితే అది పెట్టుకోకుండా ఫస్ట్ దాని పేరు ఏం పెట్టుకుంటావు అంటే నీకు ఏ వేరియబుల్ అయితే కావాలో అది పెట్టుకుంటావు దాని పేరు. అంటే ఏంటి? కౌంట్ అని పెట్టుకుంటావు. మనకేంటి ప్రాబ్లం అసలు? ఒక వేరియబుల్ కావాలి, ఆ వేరియబుల్ ని చేంజ్ చేస్తే యూఐ కూడా అప్డేట్ కావాలి. నార్మల్ వేరియబుల్ లో అప్డేట్ చేస్తే వేరియబుల్ అప్డేట్ అవుతుంది, కానీ యూఐ అప్డేట్ కాదు. ఇప్పుడు ఆ స్పెషల్ వేరియబుల్ ఇది. ఇప్పుడు ఈ వేరియబుల్ ఇంకా వేరియబుల్ లాగా వాడుకుంటావు. నెక్స్ట్ ఫస్ట్ ఇది అదే వేరియబుల్, అది ఫస్ట్ రిటర్న్ చేసేది వేరియబుల్. నెక్స్ట్ సెకండ్ ఇది ఏంటంటే సెట్ కౌంట్. ఇక్కడ ఏదైతే పెడతావో దాని ముందు సెట్ అని పెడతావు. ఇప్పుడు అది ఎందుకు ఉపయోగపడితే చెప్తా. ఫస్ట్ది ఒక వేరియబుల్ లాగా వాడేయటమే ఎక్కడైనా, అంటే ఇక్కడ ఇట్లా వాడేయటం. ఇప్పుడు దీనిని ఇట్లా అప్డేట్ చేయడానికి కుదరదు డైరెక్ట్ గా. నార్మల్ వేరియబుల్ ని అప్డేట్ చేసినట్టు అప్డేట్ చేయలేవు. సెట్ కౌంట్ ని ఉపయోగించి అప్డేట్ చేయాలి. అంటే దీన్ని ఉపయోగించి అప్డేట్ చేయాలి. అంటే ఇప్పుడు సెట్ కౌంట్ ని కాల్ చేయాలి. సెట్ కౌంట్ అనేది ఇంకో ఫంక్షన్, దాన్ని కాల్ చేయాలి. కాల్ చేసేటప్పుడు దానికి ఏ వాల్యూ పాస్ చేయాలి అంటే అప్డేటెడ్ వాల్యూ పాస్ చేయాలి. అంటే ఇప్పుడు కౌంట్ ఇనిషియల్ వాల్యూ ఎంత? 0. దాన్ని ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఎంతకి పెంచాలనుకుంటున్నావో అది ఇక్కడ పాస్ చేయాలి. సెట్ కౌంట్ లో పాస్ చేయాలి. ఎంత పెంచాలనుకుంటున్నావు? +1 చేయాలనుకుంటున్నా ప్రతిసారి. కౌంట్ ఎంత ఉంటుందో కౌంట్ +1 అంటే కౌంట్ +1 అది దీనికి పాస్ చేయాలి. అది ఇప్పుడు సెట్ కౌంట్ కి అది పాస్ చేస్తావు కాబట్టి సెట్ కౌంట్ అప్డేట్ చేసింది. అంతేగాని నువ్వు డైరెక్ట్ గా ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1 అనకూడదు. ఎందుకు? ఇది నార్మల్ వేరియబుల్ కాదు, దీన్ని స్టేట్ వేరియబుల్ అంటావు. స్టేట్ అని కూడా అంటాం. దీన్ని స్టేట్ సెట్టర్ అంటారు. స్టేట్ సెట్టర్ పేరులో సెట్ చేస్తుంది వాల్యూ. అందుకని డైరెక్ట్ గా అప్డేట్ చేయకుండా కౌంట్ ఉపయోగించుకొని అప్డేట్ చేస్తాం. కౌంట్ +1. ఇప్పుడు డిక్రిమెంట్ ఎలా చేస్తారు చెప్పు? డిక్రిమెంట్ కూడా సేమ్. అలా చెప్పు. సెట్ కౌంట్ -1 పెట్టేసుకుంటే అయిపోయింది. కౌంట్ -1. ఇప్పుడు సెట్టర్ కి ఏం పాస్ చేయాలంటే ఇప్పుడు ఈ సెట్టర్ కి ఏం పాస్ చేయాలంటే దీన్ని ఏ విధంగా అప్డేట్ చేయాలనుకుంటున్నావు అన్న కొత్త వాల్యూని దీనికి పాస్ చేయాలి. కొత్త వాల్యూ ఇదే కదా డిక్రిమెంట్ కేసులో. డిక్రిమెంట్ కేసులో కొత్త వాల్యూ ఇంకంతే, అంత మించి ఏం లేదు. ఈ కౌంట్ అనే వేరియబుల్ డైరెక్ట్ గా వాడకుండా ఈ స్పెషల్ వేరియబుల్ వాడతావు. ఎందుకు? అప్డేట్ అవ్వాలి కాబట్టి. ఇంక ఇదంతా కామన్. యూజ్ చేసుకునేటప్పుడు ఇట్లానే నార్మల్ వేరియబుల్ గానే యూజ్ చేస్తావు. అప్డేట్ చేసేటప్పుడు మాత్రం దీన్ని ఉపయోగించుకొని అప్డేట్ చేయాలి, సెక్టర్ ని ఉపయోగించుకొని. చూడు ఇప్పుడు సంగతి. ఇది అర్థమైతే అయిపోయిందని అనొచ్చు అనకూడదు తెలీదు. రేపు ట్రై చేస్తే ఎన్ని కాన్సెప్ట్లు కలపటానికి. మెజారిటీ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయినట్టే ఇక నీకు అర్థం అవుతాయి. కౌంట్ +1 కౌంట్ -1 అనేది సెక్టర్ ని ఉపయోగించుకొని అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తా నీకు. సపోజ్ ఈ కౌంట్ లాజిక్ వరకు ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను నేను. అంటే అలా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా కాంపోనెంట్స్ అని. ఇందులో కౌంటర్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నా, counter.jsx. ఈ లాజిక్ వరకు
ఆ కాంపోనెంట్ లో పెట్టుకుంటున్నాను నేను. అంటే ఇది దీని పేరు ఏంటి, కౌంటర్ అవుతుంది ఇప్పుడు. ఓకేనా. ఓకే. ఇప్పుడు మెయిన్ యాప్ లో ఏముంటుందంటే, యాప్ లో ఏముండదు ఇంకా. యాప్ లో ఆ, ఒక H1 ఉంటుంది, దిస్ ఈస్ సమ్ యాప్, అలా ఏదన్నా ఉండొచ్చు, ఇంకా ఒక పీటాక్, సమ్ లాంగ్ డిస్క్రిప్షన్, ఇది ఒక యాప్, ఇంకా కోడ్ ఇంకా ఏదన్నా ఉండొచ్చు. ఇప్పుడు కౌంటర్, నేను సడన్ గా నాకు కౌంటర్ కావాల్సి వచ్చింది, ఎట్లా వాడుకుంటా చెప్పు. అక్కడ కౌంటర్ ట్యాగ్ పెట్టేసుకుంటాం అంతే. అంతే, ఎగ్జాక్ట్లీ, కౌంటర్ ట్యాగ్ పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు చూడు, కాంపోనెంట్ అంటే జస్ట్ JSX కాదు, లాజిక్ కూడా ఉంటుంది అందులో. లాజిక్ అనేది రిటర్న్ ముందు రాస్తాం మనం, ఇదంతా లాజిక్ కదా. ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు చూడు, ఇంక్రిమెంట్ చేస్తా అవుతుంది, డిక్రిమెంట్ చేస్తా అవుతుంది. ఇప్పుడు మల్టిపుల్ కౌంటర్స్ కావాలంటే ఏం చేయాలి? మల్టిపుల్ పెట్టేసుకోవడం. ప్రతిది ఇప్పుడు ఇండిపెండెంట్ గా వర్క్ అవుతుంది, దానికి ఒక కౌంటర్, ప్రతిది ఇండిపెండెంట్. అంత పవర్ఫుల్, ఒక్కసారి రాసుకుంటే. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, నేను ఇంకో మేజర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. రియాక్ట్ యొక్క బెస్ట్ ఫీచర్ అదే. ఏమన్నాం మనం, వర్చువల్ డామ్ ని క్రియేట్ చేస్తుంది అన్నాం. ఇగో ఇప్పుడు ఈ డామ్ కేస్ లో ఇప్పుడు మనం చేసిన యాప్లు ఏమేమి ఉన్నాయి చెప్పున్నారు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో. HTML ఉంది, హెడ్ ఉంది, బాడీ ఉంది. హెడ్ లో టైటిల్ ఉంది, బాడీలో ఏమేమి ఉన్నాయి చెప్పు నాకు. అంటే ఈ ఉన్నట్టు, ఇది ఒక డివ్ ఉంది, ఒక డివ్ లో ఏముంది మళ్ళీ, H1 ఉంది, H1 ఉంది, P ట్యాగ్ ఉంది, ఇంకోటి ఏముంది, కౌంటర్ ఉంది. కౌంటర్ అంటే ఏమైనట్టు మళ్ళీ, ఇంకో డివ్ అది. అంటే ఇది కౌంటర్, కౌంటర్ అంటే ఇంకో డివ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ డివ్ లో మళ్ళీ ఉన్నాయి, ఒక పి, ఒక బటన్, రెండు బటన్లు ఉన్నాయి. ఒక పి, ఒక బటన్, ఇంకో బటన్, ఇట్లా ఉంది. ఇది మనం ఇప్పుడు డామ్. ఓకేనా. దీని వరకు మనం ఏమంటున్నాం, దీని వరకు మనం కౌంటర్ అంటున్నాం. దాని వరకు కౌంటర్, అంతే కదా, దీని వరకు కౌంటర్. ఇప్పుడు నీకు రియాక్ట్ లో బెస్ట్ ఫీచర్ ఏమని చెప్పాను, ఎంటైర్ UI అప్డేట్ కాదురా, ఏమన్నా అప్డేట్ అవుతే దీని వరకే అప్డేట్ అవుతుంది అన్న. ఎలా, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న డామ్ కి ఒక వర్చువల్ డామ్ క్రియేట్ చేసుకుంటుంది అది రియాక్ట్. చేసుకొని ప్రతి చోట అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఏది చేంజ్ అవుతుంది, ఏది చేంజ్ అవుతుంది అని. ఇప్పుడు ఇది కౌంటర్ ఉంది, ఇప్పుడు అది చేంజ్ అవుతుందా UI, ఏది చేంజ్ అవుతున్నట్టు ఇప్పుడు చెప్పు. కౌంటర్ పార్ట్ మటుకి అంటే ఇది వరకే ఇది ఈ రెండే చేంజ్ అవుతుంది, ఈ రెండు చేంజ్ అవ్వవు. అవును. అంటే ఇక్కడ లిజన్ చేస్తుంది, పీ ట్యాగ్ దగ్గర లిజన్ చేస్తూ ఉంటుంది. పీ ట్యాగ్ చేంజ్ అయ్యింది అనుకో, చేంజ్ అయిన దాని వరకు ఇక్కడ అప్డేట్ చేస్తుంది. దాన్ని ఇంకా ప్రూవ్ చేయొచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు యాప్ లో కన్సోల్ లాగ్ చేస్తున్నారా, కన్సోల్ డాట్ లాగ్ యాప్ అంటున్నా. కౌంటర్ లో కూడా కన్సోల్ డాట్ లాగ్ కౌంటర్ అంటున్నా. ఇప్పుడు రీలోడ్ చేయగానే నాకేం పడుతుంది చెప్పు, కన్సోల్లో రీలోడ్ ఒకసారి మళ్ళీ చెప్పేది. యాప్ లో ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ యాప్ అన్నా, కౌంటర్ లో ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ కౌంటర్ అన్నా. ఒకసారి వెబ్సైట్ ని రీలోడ్ చేసి కన్సోల్ లో అవుట్పుట్ చూస్తే ఏమొస్తుంది? యాప్ వస్తుంది. ఎలా వర్క్ అవుతుందంటే, రియాక్ట్ ఫస్ట్ పై నుంచి ఇట్లా చూసుకుంటూ పోతుంది. ఫస్ట్ ఏముంది,
కన్సోల్ లాగా ఉంది, ఓకే యాప్. ప్రింట్ చేసే యాప్ వస్తుంది. నెక్స్ట్ యూఐ ఉంది, యూఐ రెండర్ చేసే. రెండర్ చేసేటప్పుడు ఫస్ట్ డివ్ రెండర్ చేస్తాం, హెచ్ఎం రెండర్ చేస్తుంది, పీ ట్యాగ్ రెండర్ చేస్తాం, కౌంటర్ రెండర్ చేస్తాం. కౌంటర్ ఏం చేయాలంటే కౌంటర్ లోకి వెళ్ళాలి. కౌంటర్ లోకి వెళ్తే మళ్ళీ ఓకే స్టేట్ ఒకటి డిఫైన్ చేయి, ఈ రెండు ఫంక్షన్స్ డిఫైన్ చేసి మళ్ళీ కౌంటర్ వచ్చింది కన్సోల్ డాట్ లాగ్. మళ్ళీ ఇదంతా ఒకసారి అవుతుంది. అంతే. అంటే ఏమైతే రీలోడ్ అవ్వగానే యాప్ ఒకసారి పడుతుంది, కౌంటర్ ఒకసారి పడుతుంది. ఓకే. అవునా? యాప్ మౌంట్ అవుతుంది, కౌంటర్ కూడా మౌంట్ అవుతుంది. 3 phases ఆఫ్ కాంపోనెంట్: మౌంటింగ్, అప్డేటింగ్, అన్మౌంటింగ్. మౌంట్ అయిన ప్రతిసారి ఒకసారి కన్సోల్ లాగా పడుతుంది. అది అక్కడ రెండు పడుతున్నాయి ఏంటి అని అనుకో మాకు నువ్వు. ఒకటి లైట్ కలర్ లో పడుతుంది కదా, అది ఎందుకంటే స్ట్రిక్ట్ మోడ్ అని ఒకటి ఉంటుంది, అది పెట్టడం వల్ల. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ లో ఇది పెట్టడం వల్ల ఇంటికి తీసేస్తారు. ఇప్పుడు ఒకసారి పడుతుంది. రీలోడ్ చేశాను, ఒకసారి యాప్ ఒకసారి కౌంటర్ వచ్చింది. అవునా? అంటే దాని అర్థం ఏంటి? రెండర్ అయినట్టు. రెండర్ అంటే ఏంట్రా? స్క్రీన్ మీద అవుట్పుట్ రావటం. ఇప్పుడు ఏమవుతుందో జాగ్రత్త చూడు. ఇంక్రిమెంట్ జరిగితే ఏమవ్వాలి? +1 అవ్వాలి. +1 అవ్వాలి, కరెక్ట్. కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వాలి, అంటే ఇది మొత్తం రీరెండర్ అవ్వాలి, ఈ రెండు వరకు రీరెండర్ అవ్వాలి. అంటే అవుట్పుట్ ఏం రావాలి అప్పుడు? రీరెండర్ అంటే ఏం లేదు, ఇది మొత్తం మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు. ఓకే, అంటే కౌంటర్, అంటే మళ్ళీ కౌంటర్ అని రావాలి. మళ్ళీ ఇది రాకూడదు. ఇది వస్తే దాని అర్థం ఏంది? మొత్తం యాప్ మొత్తం రీరెండర్ అవుతున్నట్టు. ఇప్పుడు చూడు ఏమొస్తుంది. ఇది బ్యూటీ ఆఫ్ రియాక్ట్ అంటే. యాప్ వస్తుందా అంటే ఏమవుతుంది? స్టేట్ అనేది ఏ కాంపోనెంట్ లో ఉంటుందో, స్టేట్ ఏ కాంపోనెంట్ లో ఉంది? ఇప్పుడు స్టేట్ ఏ కాంపోనెంట్ లో ఉంది? కౌంటర్ అనే కాంపోనెంట్ లో ఉంది. స్టేట్ ఏదైతే కాంపోనెంట్ లో ఉందో ఓన్లీ ఆ కాంపోనెంట్ వరకు రీరెండర్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు నేను స్టేట్ యాప్ లో రాస్తే అప్పుడు మొత్తం రీరెండర్ అవుతుంది, యాప్ కూడా రీరెండర్ అవుతుంది. ఓకే, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం కాదు, పర్ఫార్మెన్స్ లో కొంచెం లోపాలు వస్తాయి, అంటే స్లో అవ్వటాలు అలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ చిన్న యాప్ లో ఏం కాదు, 100 స్టేట్లు 1000 స్టేట్లు వాడే యాప్స్ కూడా ఉంటాయి. అలాంటి కేసెస్ లో ప్రాపర్ గా యూస్ చేసుకోవాలి. ఎక్కడైతే నువ్వు స్టేట్ కావాలనుకుంటున్నావో ఆ కాంపోనెంట్ లోనే స్టేట్ ని డిఫైన్ చేసుకోవాలి. ఎందుకు? అక్కడే కదా, ఇక్కడ అప్డేట్ చేయాలనుకుంటున్నావు, ఆ స్టేట్ తో ఇక్కడ పనే ఉంది. సో ఇక్కడే డిఫైన్ చేసుకుంటాం, ఓన్లీ అదే అప్డేట్ అవుతుంది. ఇంకా విజువల్లీ చూపించాలంటే నీకు ఇక్కడ ఈ ట్యాగ్ ఉంది కదా, ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నా, ఏది హైలైట్ అవుతుంది చూడు? ఓన్లీ పీ ట్యాగ్ వరకే హైలైట్ అవుతుంది, ఓన్లీ అది వరకే అప్డేట్ అవుతుంది. అది ఉన్న కాంపోనెంట్ ఏది? కౌంటర్ కాబట్టి కౌంటర్ లాగ్ ఒకటి పడుతుంది, యాప్ పడదు. అర్థమైంది కదా? ఇదంతా ఒకసారి చూసుకో. రేపు రేపు దీని మీద చేద్దాం, టు డూ లిస్ట్ చేద్దాం. టు డూ లిస్ట్ అంత ఈజీ అయిపోతుంది చూసుకోవాలి. అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తా. మొత్తం ఈ రోజు ట్యూటోరియల్ ఒకసారి 2 సార్లు చూడు. టెస్ట్ ఏం లేదులే ఈ రోజు, అది చూసుకొచ్చాను. సర్రా మరైతే. ఓకే.